మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి భాస్కర్ పై మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ అకారణంగా అధికారులను దూషిస్తూ దాడికి పాల్పడిన ఘటనకు నిరసనగా మలక్పేటలోని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. మార్కెట్ కార్యదర్శిపై దాడిని ఖండిస్తూ మార్కెటింగ్ శాఖ ఉద్యోగులంతా రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడుతున్నామని యూనియన్ నేత నరసింహారెడ్డి తెలిపారు. దాడికి పాల్పడ్డ వైస్ చైర్మన్ ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. నిన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ మహబూబ్నగర్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి అయినటువంటి భాస్కర్ గారి పైన అక్కడ మార్కెట్ కమిటీలో ఏదైతే అమాలీలకు ఆడకూలీలకు ఈ డ్రెస్సులు పంచుతున్న సమయంలో లైసెన్స్డ్ అమాలీలకు లైసెన్స్ చాటా వాళ్ళకు మాత్రమే ఈ డ్రెస్సులు పంచే నియమ నిబంధనలు మార్కెట్ కమిటీ చట్టంలో ఉన్నాయి. వాటికి అనుగుణంగా ప్రభుత్వం మంజూరు చేసిన వాటిని ఆ డ్రెస్సుల్ని పంచుతున్న సందర్భంలో అక్కడ లైసెన్స్ లేని వారికి డ్రెస్సులు ఇవ్వమని చెప్పి వైస్ చైర్మన్ గారు ఒత్తిడి చేయడం, కార్యదర్శి గారు చట్ట ప్రకారం లైసెన్సులు ఉన్నవారికే ఇవ్వడం జరుగుతుందని అక్కడ ఉన్నటువంటి రూల్స్ను వివరించే క్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు విచక్షణ కోల్పోయి అక్కడ ఉన్నటువంటి కార్యదర్శి భాస్కర్ గారిని విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. అందుకు నిరసనగా మేమందరం కూడా మార్కెట్ కమిటీ ఉద్యోగులు యావత్ రాష్ట్ర ఉద్యోగులందరూ కూడా ఈరోజు నిరసనకు దిగడం జరిగింది. ఏదైనా అక్కడ ఉన్నటువంటి హమాలీలకు కానీ చాటావాలీలకు కానీ డ్రెస్సులు ఇప్పించే క్రమంలో నియమ నిబంధనలకు లోబడి ఇప్పించాల్సిన అవసరం ఉంటుంది. సామరస్యంగా మాట్లాడి వారికి డ్రెస్సులు ఇప్పించే క్రమంలో లైసెన్స్ ఇప్పించి వారికి డ్రెస్సులు ఇప్పించవచ్చు. అయినప్పటికీ ఆ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు విచక్షణ కోల్పోయి చట్టం తన చేతిలోకి తీసుకొని ఈరోజు మార్కెట్ కమిటీ కార్యదర్శిని కొట్టి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల్ని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం ఏ విధంగా కూడా ఉద్యోగస్తుల మీద చేతులు చేసుకోవడం, రాజకీయ నాయకులు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ పదవుల్లో ఉండి ఇట్లాంటి పనులు చేయడం ప్రభుత్వం హర్షించదు. అదేవిధంగా యావత్ ఉద్యోగులు కూడా ఎవరు హర్షించరు. ఇలా భయభ్రాంతులకు గురి చేయడం వల్ల అక్కడ ఉద్యోగం చేయాలంటే కూడా భయపడుతున్నామనే ఇదిని వారు ఈరోజు మార్కెట్ కమిటీ ఉద్యోగులందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో మా మార్కెట్ ఉద్యోగులందరం కూడా రాష్ట్ర టీఎన్జిఓస్ అధ్యక్షులు మారం జగదీశ్వర్ గారిని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారిని మేము కలవడం జరిగింది. వారు మీరు నిరసన కార్యక్రమం చేయండి, రేపు పొద్దున మార్కెటింగ్ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా సంచాలకులు సురేంద్రమోహన్ గారిని, లక్ష్మీబాయి గారిని కలిసి ఆ వైస్ చైర్మన్ను సస్పెండ్ చేసేంత వరకు మన నిరసనను ఇలానే కొనసాగిద్దాం. ఒకవేళ లేని పక్షంలో వారిని కనుక తొలగించని పక్షంలో మేమందరూ కూడా విధులు బహిష్కరించి మా యొక్క ఇదిని మేము చాటదలుచుకున్నాం. ఎందుకంటే మేము ఎంతో ఒత్తిడితోటి ఈరోజు మార్కెట్లో పనిచేయడం జరుగుతుంది. ఇటు రైతుల్ని, అటు హమాలీల్ని, కమిషన్ ఏజెంట్లు, ఖరీదారులందరినీ కూడా కలుపుకొని పోయి మార్కెట్ను నడిపే క్రమంలో పాలకవర్గంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ పాలకవర్గమే యమపాశలై మా మీద దాడి చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అందరూ ఉద్యోగులు అయోమయంలో ఉన్నారు. కాబట్టి వారిపైన తప్పకుండా చర్య తీసుకొని వారిని సస్పెండ్ చేస్తేనే మా నిరసన ఆగుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగుల్ని దగ్గర తీసుకొని 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చుకుంటూ ఇప్పుడు అందరినీ దగ్గర తీసుకున్న క్రమంలో ఇలాంటి నాయకులు, ఇలాంటి వైస్ చైర్మన్లు ఇలాంటి పనులు చేయడం వల్ల అటు ప్రభుత్వానికి ఇటు అందరికి కూడా చెడు పేరు వస్తుంది. కాబట్టి తక్షణమే మా మార్కెటింగ్ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వర గారు స్పందించి చర్య తీసుకుంటారని మేము ఈ సందర్భంగా ఆశిస్తూ ఆ ఉద్యోగికి మేము అందరం కూడా అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం.